యాహ్! హాయ్ వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెకీఫ్లో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. సో చాలామంది సబ్స్క్రైబర్స్ దాదాపు ఒక 50,000 సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. దాంట్లో కొద్దిమంది అడుగుతున్నారు. ఏమంటే దాంట్లో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు మన ఛానల్‌లో. సో వాళ్ళంతా అడుగుతున్నారు మాకు సర్టిఫికేషన్ గురించి కొద్ది గైడ్‌లైన్స్ చెప్పండి. ఎలాంటి సర్టిఫికేషన్ చేయాలి? ఏ వాటికి ఏ సర్టిఫికేషన్ చేస్తే మాకు గ్రోత్ ఉంటది? అసలు సర్టిఫికేషన్ ఎందుకు చేయాలనే క్వెషన్ చాలామంది అడుగుతున్నారు. సో సర్టిఫికేషన్ ఎందుకు చేయాలంటే మనం ఎప్పుడైతే సర్టిఫికేషన్ చేస్తామో ఫ్రెషర్స్‌కి ఎలాంటి సర్టిఫికేషన్స్ అవసరం లేదు. దే పీపుల్ ఆర్ ఎక్కడైతే ట్రైన్ అవుతున్నారో ఆ ఒక్క సర్టిఫికేషన్ ఉంటే చాలు. బట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేషన్స్ అవసరం అంటే సర్టిఫికేషన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమో నేను చెప్తాను చూడండి. సర్టిఫికేషన్ చేసుకోవడం వల్ల మన రెజ్యూమ్ వెయిట్ అనేది పెరుగుతుందండి. సెకండ్ థింగ్ మనం సర్టిఫైడ్ ఎంప్లాయీగా ఆ కంపెనీలో రికగ్నైజేషన్ ఉంటామండి. థర్డ్ థింగ్ ఏంటంటే సర్టిఫైడ్ ఎంప్లాయీస్‌కి అప్రైజల్ ఇంక్రిమెంట్స్ అనేవి రావడం జరుగుతది వితిన్ క్విక్ టైమ్‌లో. ఫోర్త్ టైమ్ అనేది డిజిగ్నేషన్స్ కూడా మారడం జరుగుతది. ఫిఫ్త్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము మన క్లయింట్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మన ప్రాజెక్ట్‌లో ఆ క్లయింట్‌కి కొద్దిమంది ఎంప్లాయీస్ తాలూకా డీటెయిల్స్ పెట్టాలి. పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు మన కంపెనీ వాళ్ళు సర్టిఫైడ్ వాళ్ళని పంపించండి అని చెప్తారు. సర్టిఫైడ్ ఎవరైతే ఉన్నారో ఆ సర్టిఫైడ్ డెవలపర్స్ అయినా, టెస్టర్స్ అయినా, సేల్ ఫోర్సెస్ అయినా, డేటాబేస్ అయినా, సాప్ అయినా ఏదైనా సరే సర్టిఫైడ్ వాళ్ళ లిస్ట్ రెజ్యూమ్స్ అనేవి వాళ్ళకి పంపిస్తారు. ఆ క్లయింట్ కూడా ఏమనుకుంటాడంటే సర్టిఫైడ్ వాళ్ళు ఉంటే తనకు కూడా ఒక ₹10 పెట్టే అతను ₹20 పెడతాడు. ఒక 400 సీఆర్ అమౌంట్ ఇచ్చే అతను ఆ సర్టిఫైడ్ వాళ్ళందరిని చూసి ఒక 500 సీఆర్ దాకా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతది. అందుకోసమే చాలామంది ఐటీ పీపుల్ చాలామంది టెక్నికల్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేషన్స్ అనేది చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 2 సినారియోస్ ఉన్నాయి. ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఏ అనే, బి అనే ఎంప్లాయీస్ ఉన్నారు. ఏ అనే ఎంప్లాయీ 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుండు. తన ప్యాకేజ్ 10,00,000 ఉంది. బి అనే ఎంప్లాయీ అదే 5 ఇయర్స్ నుంచి పనిచేస్తుండు. తన ప్యాకేజ్ 20,00,000 ఉంది. నియర్ టు 20,00,000 ఉంది. అయితే ఎందుకు ఏ, బి 2 కూడా 5 ఇయర్సే కదంటే ఈ బి అనే అతను ఏం చేసిండంటే సర్టిఫికేషన్ చేసుకున్నాడు. ఆ సర్టిఫికేషన్ చేసుకోవడం వల్ల తనకు గ్రోత్ వస్తుంది. ఎందుకంటే సర్టిఫికేషన్ చేయాలంటే మనకు స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ లేకపోతే సర్టిఫికేషన్ చేయలేము. ఆ సర్టిఫికేషన్ చేసుకొని ఏ సర్టిఫికేషన్ చేసుకోవాలి? ఎలా సర్టిఫికేషన్ చేసుకోవాలి? ఏ అప్రోచెసెస్ అవ్వాలనే దాని గురించి నేను ఒకసారి చిన్న డెమో ఇస్తాను. ఒకసారి వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిల్ వాళ్ళు ఉన్నారు. ఆర్కిల్ ఇంజినీర్స్ ఉన్నారు. ఆర్కిల్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా డేటాబేస్ ఇంజినీర్స్ ఉంటారు. ఒక ఐటీలో ఎన్ని రోల్స్ ఉంటాయి? డేటాబేస్ ఇంజినీర్స్, జావా డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సర్వర్ టీమ్, టెస్టింగ్ టీమ్, ప్రొడక్షన్ ఇలా చాలా ఉంటాయి. నెట్వర్క్ టీమ్ అని ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి కమింగ్ టు ద ఆర్కిల్ తీసుకుంటే ఆర్కిల్ అనే సర్టిఫికేషన్ ఎవరు చేస్తారు? డేటాబేస్ ఇంజినీర్స్, డేటాబేస్‌లో పనిచేసే వాళ్ళు చేస్తుంటారు. అండ్ ఆర్కిల్ అనే దాంట్లో మళ్ళీ చాలా ఎగ్జామ్స్ ఉంటాయండి. చాలా ఎగ్జామ్స్ కోర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా మీ సీనియర్ దగ్గరనో, మీ మేనేజర్ దగ్గరనో ఒక నోట్ తెచ్చుకోవాలి. బాస్ నేను ఏ ఎగ్జామ్ రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిల్ ఇక్కడ ఉంది. ఆర్కిల్‌లో మనకి చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 1Z0071 అనే కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్స్ ద్వారానే మనం రాయాలి. ఈ ఆర్కిల్ ఎగ్జామ్ రాయడానికి ఒక క్లయింట్ ఉంటారు. ఆ క్లయింట్ కింద ఆర్కిల్ ఉంటదనమాట. ఓకే. ఆ క్లయింట్ తాలూకా యూఆర్ఎల్ ఉంటది. ఆ యూఆర్ఎల్‌లోకెళ్ళి మనం రిజిస్టర్డ్ అయ్యి ఆ ఎగ్జామ్‌ని బుక్ చేసుకొని, పే చేసుకొని మనం ఎగ్జామ్ అనేది రాసుకోవాలి అనమాట. సో మీకిప్పుడు ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి? ఏ విధంగా రాయాలి? ఏమేం క్వెషన్స్ వస్తాయి? మాకొక రియల్ టైమ్ ఎంప్లాయ్‌తో ఒక డెమో పెట్టించారు. ఎందుకంటే వి హావ్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ విత్ ద గుడ్ క్లయింట్స్. మంచి క్లయింట్స్‌తో కనెక్షన్ అనేది ఉందనమాట. సో మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జామ్స్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సాప్ అనే ఎగ్జామ్ ఉంటది. సాప్ రోల్ చేస్తుంటారు. ఇప్పుడు సాప్ డెవలపర్సో, సాప్ టెస్టర్సో ఉంటారు. వాళ్ళు వాళ్ళ కెరియర్‌లో సాప్‌లో ఇంకెక్కువ పొజిషన్‌కి వెళ్ళాలి అంటే ఎవరు చేస్తారు సాప్ అనే ఎగ్జామ్ దానికెళ్తే ఈఆర్‌పీ కన్సల్టెంట్స్ చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ చేస్తారు. ఐటీ మేనేజర్స్ చేస్తారు. సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ చేస్తారు. హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ చేస్తారు. సప్లై చైన్ మేనేజర్స్ చేస్తారు. ఫినాన్స్ ప్రొఫెషనల్స్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఆ సాప్ సర్టిఫికేషన్ చేయొచ్చు. మళ్ళా సాప్‌లో చాలా కోడ్స్ ఉంటాయి. అది ఏ ఏ ఏ ఏ ఏ కోడ్ ఉంటది? ఎగ్జామ్ కోడ్ ఏముంటదని చెప్పేసి మీరు మీ సీనియర్స్ ద్వారానే తెలుసుకోవచ్చు. అదర్‌వైజ్ మీరు మమ్మల్ని కనెక్ట్ అయినా మేము మీకు చెప్తాము. నెక్స్ట్ థింగ్ సేల్ ఫోర్స్ ఉంటది. సేల్ ఫోర్స్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళ కెరియర్‌లో గ్రోత్ ఇంకా కావాలి అంటే సేల్ ఫోర్స్ డెవలపర్ అనకుండా సర్టిఫైడ్ సేల్ ఫోర్స్ డెవలపర్స్ అంటే చాలా మంచి రెజ్యూమ్‌కి వెయిట్ ఉంటదనమాట. ఆ సేల్ ఫోర్స్‌లో ఎవరు చేస్తుంటారు? సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ చేసేవాళ్ళు చేస్తారు. సేల్ ఫోర్స్ డెవలపర్స్ చేస్తారు. సేల్ ఫోర్స్ అడ్మిన్స్ చేస్తారు ఈ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ తాలూకా మీకేమైనా కావాలంటే 100% గ్యారంటీ సర్టిఫికేషన్ 100% రావడం జరుగుతది. ఇప్పటివరకు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్‌కి మనం గైడెన్స్ ఇచ్చినాం. దానివల్ల వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నారు. సర్టిఫైడ్ అయిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర మంచి సక్సెస్ రేట్ ఉంది సర్టిఫైడ్ అయిన వాళ్ళది. సో మీకు గూడా ఇంకేమైనా సపోర్ట్ కావాలి, అసిస్టెన్స్ కావాలి అంటే డెఫినిట్‌గా వి ఆర్ ప్రొవైడింగ్. ఎలా ఎగ్జామ్స్ రాయాలి, లైక్ ఏం ఎగ్జామ్స్ వస్తాయి, ఏం క్వెషన్స్ వస్తాయి అని చెప్పేసి రియల్ టైమ్ ఎంప్లాయీస్‌తో మేము చెప్పించగలుగుతాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అనేది ఉంటదండి. ఏడబ్ల్యూఎస్ ఎవరు చేస్తారు? ఏడబ్ల్యూఎస్‌లో వర్క్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు అంటే క్లౌడ్ ఇంజినీర్స్, డెవాప్స్ ఇంజినీర్స్, సిస్టమ్ ఆర్కిటెక్ట్స్ అండ్ సెక్యూరిటీ ఇంజినీర్స్ అండ్ డెవలపర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏడబ్ల్యూఎస్ చేస్తారు. కమింగ్ టు ఏడబ్ల్యూఎస్‌లో కూడా మీకు చాలా ఎగ్జామ్స్ ఉంటాయండి.
ఇది AWSలో క్లౌడ్ ప్రాక్టిటర్ అని CIF C02 అండ్ డెవలపర్ అసోసియేట్ అని చాలా ఉంటాయి. దీంట్లో ఎగ్జామ్ కోడ్ అనేది మనకు చాలా మ్యాండేటరీ. ఈ ఎగ్జామ్ కోడ్ మన సీనియర్స్ ద్వారానే తెచ్చుకోవచ్చు. అదర్వైజ్ మీరు మమ్మల్ని కనెక్ట్ అయితే మేము చెప్తాం. ఇందాక సేల్ఫోర్స్ చెప్పా, సేల్ఫోర్స్లో కూడా చాలా ఎగ్జామ్స్ కోడ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? సేల్ఫోర్స్ అడ్మిన్, సేల్ఫోర్స్ అడ్వాన్స్ అడ్మినిస్ట్రేటర్, సేల్ఫోర్స్ డెవలపర్స్ అని చాలా ఉంటాయి. సో ఇట్లా మీకు ఏ ఎగ్జామ్ అయితే కావాలో ఆ ఎగ్జామ్ తాలూకు అసిస్టెన్స్ అని మనం ప్రొవైడ్ చేస్తాం. దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఏం క్వశ్చన్స్ వస్తేనే రియల్ టైం వాళ్ళతో మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం కలుగుతామండి. ఓకే, నెక్స్ట్ వన్ AWS చెప్పాను కదా ఇందాక, దీంట్లో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తాలూకు ఎగ్జామ్స్ రాసుకోవడానికి మేము అసిస్టెన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటాం. కమింగ్ టు ISTQB ఎవరు చేస్తారు ఉంటారంటే సాఫ్ట్వేర్ టెస్టర్స్ చేస్తారు. సాఫ్ట్వేర్ టెస్టర్స్ కూడా 2 టైప్స్ ఉంటారు. ఒకటి మాన్యువల్ టెస్టర్ ఉంటారు, ఒక ఆటోమేషన్ టెస్టర్స్ ఉంటారు. ఏ టెస్టర్స్కైనా కామన్గా ISTQB ఫౌండేషన్, ISTQB అడ్వాన్స్ ఉంటాయి. ఆ 2 కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి మంచి వాల్యూ ఉంటుంది. ఏ కంపెనీ చేంజ్ అయినా కూడా మనం సర్టిఫైడ్ కాబట్టి వాళ్ళు మనల్ని నమ్ముతారు, వీళ్ళు సర్టిఫైడ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి. సో ఆటోమేషన్ ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ తాలూకా సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, మీకు ఎగ్జామ్ రాసుకోవాలంటే ట్రైనింగ్తో పాటు ఎలా రాయాలి ఏంటి అని గైడెన్స్ కూడా మా దగ్గర నుంచి ఉంటుంది. 100% గ్యారంటీ సర్టిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్క్రమ్ మాస్టర్స్ అంటే ఎవరు? ప్రతి టీంలో, ప్రతి కంపెనీలో టీమ్స్ ఉంటాయి. ఓకేనా, చాలా మెంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంలో ఒక ప్రాజెక్ట్ పనిచేస్తారు. ఒక టీం ఏంటి? ఆ టీంలో ఎవరెవరు ఉంటారు? డెవలపర్స్, టెస్టర్స్, డేటాబేస్ ఇంజనీర్స్, ప్రొడక్షన్ టీమ్ అండ్ వీళ్ళందరినీ ట్రాక్ చేయడానికి స్క్రమ్ మాస్టర్ ఉంటాడు. ఆ స్క్రమ్ మాస్టర్ డైలీ స్టేటస్లో తీసుకుంటాడు. ఈ కోడింగ్ రాని వాళ్ళంతా కూడా స్క్రమ్ మాస్టర్స్కి వెళ్తారన్నమాట. ఈ PSM1, PSM2 రెండు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఆ స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్స్లో దీంట్లో మనకి PSM1, PSM2 రెండు ఉంటాయి. ఆ రెండులో ఎలా రాసుకోవాలి, ఏ విధంగా రాయాలి, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలుగుతాం, మీకు అసిస్టెన్స్ చేయగలుగుతాం. 100% గ్యారంటీ అష్యూరెన్స్ అయితే మేము ఇవ్వగలుగుతామండి. నెక్స్ట్ ఆర్కిల్ ఇందాక చెప్పే డేటాబేస్ ఇంజనీర్స్ చేస్తారు. ఆర్కిల్ అనేది డేటాబేస్ ఇంజనీర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ చేస్తుంటారు. క్లౌడ్లో ఉంటాయి అన్నమాట. క్లౌడ్ అంటే 2 ఉంటాయి, AWS ఉంటుంది ప్లస్ గూగుల్ క్లౌడ్ ఉంటుంది. 2 కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు గూగుల్ క్లౌడ్ తీసుకోవాలనుకుంటున్నా, AWS క్లౌడ్ తీసుకోవాలనుకుంటున్నా మీకు కొద్దిగా తెలియాలి. AWS ఇంజనీర్స్ అండ్ గూగుల్ క్లౌడ్ తీసుకునేటప్పుడు ఈ గూగుల్ క్లౌడ్ కూడా మనకి డేటా ఇంజనీర్స్, గూగుల్ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ ఇంజనీర్స్ అనే వాళ్ళు చేస్తుంటారు. ఇంకొకటి పెగా సిస్టమ్స్ చేస్తుంటారు. పెగా సిస్టమ్ సర్టిఫైడ్ అని చెప్తుంటారు. ఈరోజు రిక్రూటర్ ఒక నౌకరీ పోర్టల్లోకి వచ్చి సర్టిఫైడ్ పెగా ఇంజనీర్స్, పెగా సిస్టమ్స్ ఇంజనీర్స్ అంటారు. ఈ పెగా సిస్టమ్స్ ఎవరు చేస్తుంటారంటే బిజినెస్ ప్రాసెస్ అనలిటిక్స్ అండ్ పెగా డెవలపర్స్ అండ్ కన్సల్టెంట్స్ అండ్ పెగా ఆర్కిటెక్ట్స్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు చూడండి, వాళ్ళ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ ఫస్ట్ ఒక రిక్రూటర్ మనకి నౌకరీలోకి రాగానే సర్టిఫైడ్ డెవలపర్, సర్టిఫైడ్ QA, సర్టిఫైడ్ పెగా సిస్టమ్స్ డెవలపర్స్ అని వాళ్ళు ట్రై చేస్తుంటారు అనమాట. ఇక్కడ మీకు 100% ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్లో కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ ఆర్కిటెక్ట్ అండ్ డెవలపర్, IT అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిటిక్ యూజింగ్ ఆఫ్ ది పవర్ BI. సారీ, పవర్ BIని డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ అండి. మైక్రోసాఫ్ట్లో ఎగ్జామ్స్ రాయాలంటే కూడా చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి ఏమేమి సర్టిఫికేషన్స్ ఉంటాయి ఏంటి అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీకు ఏమైనా కావాలంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు అండి. నెక్స్ట్ థింగ్ UiPath ఎవరు రాస్తారంటే RPA డెవలపర్స్, ఆటోమేషన్ ఇంజనీర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్ అండ్ టెస్టర్స్ కూడా RPA పాత్ అనే సర్టిఫికేషన్ చేస్తారు. మీరు ఏ సర్టిఫికేషన్ రాయాలన్నా మీ సీనియర్ ఆర్ మీ మేనేజర్ నుంచి మీరు ఒక అప్రూవల్ తెచ్చుకోవాలి ఏ సర్టిఫికేషన్ రాయాలని చెప్పేసి. నెక్స్ట్ డేటాబ్రిక్స్ అనేది ఉంటుందండి. డేటాబ్రిక్స్ ఎవరు చేస్తారు? డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అండ్ బిగ్ డేటా ప్రొఫెషనల్. ఈరోజు AI వచ్చిన తర్వాత డేటాబ్రిక్స్ అనే సర్టిఫికేషన్ని చాలా మంది చేసుకుంటున్నారు. ఓకే, సో చేస్తున్నారంటే వాళ్ళకి ఐడియా రావాలి, అసలు వాళ్ళకి ఒక డేటాబ్రిక్స్ పైన, ఒక మిషన్ లెవెల్ పైన, బిగ్ డేటా పైన వర్క్ చేసి ఉండాలి. అప్పుడే సర్టిఫికేషన్ చేసుకోవడం జరుగుతుందండి. సో నెక్స్ట్ VMware ఉంటుంది. VMware అంటే ఏంటంటే వర్చువలైజేషన్ ఇంజనీర్స్ అండ్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ ఇంజనీర్స్, IT ప్రొఫెషనల్స్ వాళ్ళు ఈ VMwareని చేసుకుంటారు. ఇక్కడ కూడా మన 100% గ్యారంటీ సర్టిఫికేషన్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కంపార్టీ అనే ఎగ్జామ్ ఉంటుందండి. కంపార్టియా ప్లస్ అనే ఎగ్జామ్ ఎవరు రాస్తారంటే నెట్వర్క్స్ ఇంజనీర్స్, IT సపోర్టర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఈ కంపార్టియా ప్లస్ అనేది చేస్తుంటారండి. సిస్కో ఎగ్జామ్ ఎవరు చేస్తుంటారంటే నెట్వర్క్ ఇంజనీర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ సెక్యూరిటీ ఇంజనీర్స్, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అనేది ఈ సిస్కో అనేది చేస్తుంటారు. ఈ సిస్కో సర్టిఫైడ్ అవుతే వాళ్ళకి చాలా మంచి ప్యాకేజ్లు ఉంటాయి. ఏ సర్టిఫికేషన్ అయినా మీరు ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేషన్ ఒక 3000 ఉందనుకోండి, ఆ 3000 పెట్టి మీరు ఎగ్జామ్ రాసుకొని పాస్ అయ్యారనుకోండి, మీకు చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. మనకు వచ్చే శాలరీలో 3000 రూపీస్ ఎగ్జామ్కి రాసుకుంటాం మనం గ్రోత్ అవ్వడానికి, కానీ మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లు కూడా చేస్తాము. ట్యాబ్లు ఎవరు చేస్తారు? బిజినెస్ ఇంటెలిజెంట్ పీపుల్ చేస్తారు, బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిటిక్ పీపుల్ చేస్తారు, డేటా అనలిటిక్స్ చేస్తారు, డేటా విజువలైజేషన్ ఎక్స్పర్ట్స్ కూడా చేస్తుంటారు. టెరాఫార్మ్ సర్టిఫికేషన్స్ కూడా మనం అసిస్టెన్స్ ఇస్తామండి. సో వీ హ్యావ్ టైఅప్ విత్ దిస్ ఆల్ క్లయింట్స్.
ఓకే, టెరాఫామ్ ఏం చేస్తుంటాం, డెవాప్ ఇంజనీర్ అండ్ క్లౌడ్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపుల్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ టెరాఫామ్ అనేది చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ అనేది ఉంటుంది. సిహెచ్ అంటే ఏంటిది, పెనట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ అనలిటిక్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా కూడా సిఈఎస్ అనే ప్రొఫైల్స్ అనేది సర్టిఫికేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఒకటి యాపిఎన్ అంటే ఏంటి, యాపిఎన్ డెవలపర్స్, బిజినెస్ ప్రాసెస్ అనలిటిక్స్ అండ్ కన్సల్టెంట్ అండ్ బిజినెస్ అనలిటిక్ పీపుల్ అనేది యాపిఎన్ అనేది చేస్తుంటారు. సర్వీస్ నౌ డెవలపర్స్ ఉంటారు. ఆ సర్వీస్ నౌ ఎవరు చేస్తారు, సర్వీస్ నౌ అనే సర్టిఫికేషన్ అంటే సర్వీస్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, ఐటీ కన్సల్టెంట్, డెవలపర్స్ అనే వాళ్ళు చేస్తుంటారు. ఈ కుబర్నెటిస్ అనే సర్టిఫికేషన్ ఎవరు చేస్తుంటారంటే డెవాప్స్ ఇంజనీర్స్ చేస్తుంటారు, క్లౌడ్ ఇంజనీర్స్ చేస్తుంటారు, సైట్ రియల్టబిలిటీ ఇంజనీర్స్ చేస్తుంటారు. ఇంకొకటి క్విక్ సెన్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ క్విక్ సెన్స్ అనేది ఎవరు చేస్తుంటారంటే బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిటిక్ అండ్ డేటా అనలిటిక్ అండ్ డేటా విజువలైజేషన్ ప్రొఫెషనల్స్ అనేది చేస్తుంటారు. స్నోఫ్లాక్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, స్నోఫ్లేక్ అని చెప్పేసి. ఆ స్నోఫ్లేక్ ఎగ్జామ్ ఎవరు చేస్తుంటారంటే డేటా ఇంజనీర్స్, డేటా ఆర్కిటెక్ట్, క్లౌడ్ డేటా స్పెషలిస్ట్స్ అండ్ డేటా అనలిస్ట్ అనే వాళ్ళు చేస్తుంటారు. ఇంకొకటి టొగాఫ్ అని ఒకటి ఉంటుంది. ఆ టొగాఫ్ ఎగ్జామ్ని కూడా విజువలైజేషన్ ఇంజనీర్స్ చేస్తుంటారు. ఇంకొకటి ఐటీఐఎల్ ఉంటుంది. ఐటీఐఎల్ ఎగ్జామ్ ఎవరు చేస్తుంటారంటే ఐటీ సర్వీస్ మేనేజర్స్, ఆపరేషన్ మేనేజర్స్ అండ్ ఐటీఐఎల్ కన్సల్టెంట్స్ చేస్తుంటారు. ఇట్లా మనం చాలా టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్, ఇప్పుడు మీరు ఐటీలో ఏ రోల్ తాలూకా ఎగ్జామ్ కావాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము గైడెన్స్ ఇస్తాం. ఎలా 100% మీకు అసిస్టెన్స్లో మీకు 100% సర్టిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకంటే చాలామంది ఐటీ ఎగ్జామ్స్ రాయాలని ఉంటుంది కానీ ఎక్కడ రాయాలో వాళ్ళకి తెలీదు, గైడ్ చేసేవారు కూడా తెలీదు. ఇంటర్నెట్లో చాలా ఉంటాయి, కొన్ని ఫేక్ యూఆర్ఎల్స్ కూడా ఉంటాయి. ఆ ఫేక్ యూఆర్ఎల్స్ చేసుకోవడం వల్ల కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పేమెంట్ అయ్యేంత వరకు కూడా ఓకే ఉంటారు, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రావు, సర్టిఫికేషన్స్ రాకుండా చాలామంది సఫర్ అయ్యి ఉంటారు. ఎగ్జామ్ గుర్తుపెట్టుకొని ఇక్కడ మ్యాండేటరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రం యాజ్ పర్ పాన్ కార్డ్లో మీరు ఆ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఏ ఒక్క మిస్టేక్ అయినా కూడా మీకు సర్టిఫికేషన్ వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మనం మీకు సర్టిఫికేషన్ గైడెన్స్ అనేది మా దగ్గర ఉంటుంది. 100% అసిస్టెన్స్ గ్యారంటీ అయితే మేము ఇస్తున్నాం. ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఎనీ క్వైరీస్ అబౌట్ ద సర్టిఫికేషన్, ప్లీజ్ కనెక్ట్ విత్ అస్. బిలో మీకు కమెంట్ బాక్స్లో మీకు కమెంట్ అనేది చేస్తాం, ఆ నెంబర్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డైరెక్ట్ క్వైరీస్ కావాలన్నా దాన్ని కనెక్ట్ అవుతే మేము మీకు అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ పీపుల్ ఆర్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ టు అదర్స్. ఎవరైతే ఐటీ సర్టిఫికేషన్ కోసం చూస్తున్నారో ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు దట్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.